వెళ్ళారు. బుద్ధిన కన్యకలు తమ సిద్ధలో నమోదు చేసుకొని వెళ్ళలేదు. అంటే సిద్ధి అంటే ఏంటి? ఎంత ఉండే ఓ బాటల్ సీసా అనుకుందాం. అది ఆనాడు సిద్ధకే రాశారు. ఎందుకంటే ఆనాడు బాటలు లేవు కదా, బాటలు ఉన్నాయా? లేవు. కాబట్టి దేని వాక్యమో దేనికైనా ఈనాడైనా ఆనాడైనా పనికొస్తుంది. అయితే ఇక్కడ పెండ్లి కుమారుడు గురించి రాయబడింది. ఎవరు పెండ్లి కుమారుడు ఎవరు అనుకున్నాము అంత తెలుసుకున్నట్టు యేసుక్రీస్తు ప్రభువు పెండ్లి కుమారుడు. పెండ్లి కుమారుడు ఎవరని చెప్తున్నాము మనము? సంఘము పెండ్లి కుమార్తె. అంటే సంఘం అంటే ఎవరు? అంటే మనమే. ఇది సంఘంలో స్త్రీ పురుషుల భేదం లేకుండా ఉంటుంది. కాబట్టి దీన్ని పెళ్ళికి ఎందుకు వచ్చిండు? అంటే ఆ పెళ్ళి సంతోషకరమైనటువంటి దినం కదా. పెళ్ళి ఎవరు నడుస్తారా? దుఃఖపడతారా? ఉపాసం ఉంటారా? ఉండరు. దుఃఖపడరు, ఉపాసం ఉండరు. అంత కొత్త బట్టలు, సొమ్ములు, రకాల వస్తువులు వేసుకొని తయారవుతారు. కొంతమంది అయితే పేదలకు రంగులు పెట్టుకుంటారు, కాటికి పెట్టుకుంటారు కదా, ఉంగరాలు పెట్టుకుంటారు. లేకుండా కానీ ఆడుకొచ్చుకుంటారు. కొన్ని కూడా సంపాదించుకుంటారు. ఎందుకు కనబడాలి కదా, మంచి అందంగా కనబడాలి. వాళ్ళు చూస్తారు, వీళ్ళు చూస్తారు, అందరూ తీరు పుట్టు అంతా తయారు వస్తుంటారు. అంటే అది సంతోషకరమైన దినం. మనం కూడా మన పరువు చేరుకోవడానికి సంతోషిస్తాం. అది పెళ్లి రోజు. గొర్రెపిల్ల పెళ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని ఉంది. గొర్రెపిల్ల అంటే యేసు క్రీస్తు. మరి పెళ్లి కుమార్తె అంటే సంఘం. కాబట్టి ఈ సంఘానికి ఎవరైతే కట్టబడి నమ్మకంగా ఉంటారో వాళ్ళంతా కూడా పెళ్లి కుమార్తె కొరకు సిద్ధపడి వస్తున్నారన్నమాట. అయితే ఈ పెళ్లి కుమార్తె యొక్క జీవితాన్ని గురించి మనం ఆలోచిస్తే ఈ పెళ్లి కుమార్తె మామూలు విషయం కాదు. ఈ పెళ్లి కుమార్తె ఎవరంటే యేసు రక్తమిచ్చి కొనుక్కున్నటువంటి పెళ్లి కుమార్తె. కొనుక్కున్నాడు ఆయన. ఏమైందండి? కొంతమంది కొనుక్కున్న పెళ్లి చేసుకుని తెలుసా మీకు? పెళ్లి చేసుకుని ఎవరు చేసుకున్నాం? బైబిల్లో కొనుక్కొని పెళ్లి చేసుకున్నాం. రెబ్కాను కొనుక్కున్నాడు ఆయన. ముందు ఏం చేసిండు? బంగారం ఇచ్చిండు, వెండి ఇచ్చిండు, నగలు ఇచ్చిండు, వస్త్రాలు ఇచ్చిండు, కొనుక్కొని సిద్ధం చేసుకొని తీసుకొచ్చిండు. ఎటువంటి కన్యకంట? చూడండి, ఆ కన్య కొన్ని మాటలు చూద్దాం. ఆదికాండం 24 అధ్యాయం. ఈ కన్యకను గురించి మనము ఆలోచిస్తున్నైతే ఎంతో గంభీరమైన మాటలు ఉంటుంది. ఆదికాండం 24 అధ్యాయము 16వ వచనం. ఆ చిన్నది మిక్కిలి చక్కనిది, ఆమె కన్యక, ఏ పురుషుడును ఆమెను కూడలేదు. ఆమె ఆ బావిలోనికి దిగిపోయి కడవను నీళ్లతో నింపుకొని ఎక్కిరాగా ఆ సేవకుడు ఆమెను ఎదుర్కొనుటకు పరిగెత్తి, నీ కడవలో నీళ్లు కొంచెము దయచేసి నన్ను త్రాగనిమ్మని అడిగెను. అందుకామె, అయ్యా త్రాగమని చెప్పి త్వరగా తన కడవను చేతి మీదకి దించుకొని అతనికి దాహం ఇచ్చెను. ఇక మనం ఇక్కడ చాచేపడుతుంది. ఏం చెప్తున్నది అంటే, ఈ యొక్క కన్యక
మిక్కిలి చక్కనిది, ఏ పురుషుడు ఆమె చూడలేదు. ఇంకోటి ఏంటంటే ఆమె యొక్క తలంపులో ఆలోచనలు కూడా పాప ఆలోచన లేదు. ఇంకోటి ఏంటంటే సమర్పణ ఉంది ఆమెకు. ఏం సమర్పణ ఉంది? ఆ యొక్క అయ్యా నీరు తాగు ఆయన అన్నాడు, అయ్యాదుడు మా కొన్ని ఇస్తావా అంటే అమ్మ అయ్యా ఇస్తాను తాగని చెప్పి కుండ వంచింది. ఇట్లా పట్టుకోండి ఆయన కుండ వచ్చిన తర్వాత నీకే కాదు ఒంటెలు కూడా పోస్తానని చెప్పింది. ఎన్ని ఒంటెలు? 10 ఒంటెలు. 10 ఒంటెలు ఎన్ని తాగుతాయి తెలుసా మీకు? 15 ఉంటుందా? 12 బిందెలు. అంటే 12 బిందెలు అంటే 10 ఒంటెలు అంటే 48. 120 బిందెలు. ఇన్ని ఒంటెలకు నీళ్ళు పోసింది ఆమె. ఎంత సమర్పణ! అంటే ఈ కన్యక కొనబడినటువంటి కన్యక. అర్థమైందా? కొనబడిన కన్యక కొనుక్కున్నాడు. ఇంకొక ఆయన కొనుక్కోవచ్చు తెలుసా? యాకోబు ఏం చేసిండు? ఎలా పని చేస్తున్నాడు? 20 సంవత్సరాలు కొడు చేసి పెళ్లి చేసుకున్నాడు. ఇచ్చి పెళ్లి చేసుకున్నాడు. ఇలా చేస్తున్నారు కట్నం ఇయ్యి, కట్నంలోకి పెళ్లి చేసుకుంటున్నారు. వీళ్ళు ఎవరు పోతున్నారు? ఆమెకు ఉల్టా అయింది ఇది. యాకోబు కొలువు చేసి పని చేసుకున్నాడు. తర్వాత ఇంకెవరు చేసుకున్నారు తెలుసా? యాకోబు ఇచ్చి పని చేసుకున్నాడు. తర్వాత ఇక మన సంస్కృతి చాలా ఉన్నాయి, మనం చేయలేం. కానీ యేసు క్రీస్తు కూడా పని చేసుకున్నాడు. ఆయన చేసుకున్నాడు. ఆయన స్వత్వం ఇచ్చి కొనుక్కున్నాడు. అంటే ఎవరంట? ఈ యొక్క సంఘమే ఆయన భార్య, మనమంతా. ఇప్పుడు ఈ యొక్క కన్యకలు ఏం చేశాడంటే ఆ పెళ్లి కుమారి కొట్టుకు పెళ్లికి వచ్చింది. వీళ్ళు ఏం చేయాలా? యేసు ప్రభును పెళ్లి చేసుకోవాలా అంటేనా? యేసు ప్రభును పెళ్లి చేసుకోవాలా అంటే సంఘం ఉన్నారు. కానీ ఒక దినం ఉన్నది, ఆ మనమంతా కూడా పెళ్లి కుమార్తె పోయి ప్రభుని ఎదుర్కోవడానికి మనమంతా సిద్ధపడుతున్నాం. ప్రభు మధ్యాహ్నం వస్తున్నాడు. వచ్చి మనం ఏం చేస్తాము? ఆయనతో పాటు వెళ్ళిపోతాం. సరే, ఇక్కడ మరి మనము 3 కన్యకలను చూద్దాం. ఒక కన్యకను క్లుప్తంగా చెప్తాను. జయించిన కన్యక, పవిత్రమైన కన్యక, దేవుడు మెచ్చుకున్న కన్యక చూద్దాం. తక్కినట్టు పడిపోయిన కన్యకలు 3 చూద్దాం. 9 చూద్దాం. చూడండి, సామెతల గ్రంథము 11వ అధ్యాయము. సామెతలు 11వ అధ్యాయము 24వ వచనం అనుకుంటా. చూడండి, సామెతలు 11:24. వెదజల్లి ముందు ఉండదు 22. వివేకం లేని సుందర స్త్రీ పంది ముక్కునకున్న బంగారు కమ్ము వంటిది. చాలు. ఇక్కడ ఒక కన్యక ఉంది. ఈమె వివేకము లేని సుందర స్త్రీ అంట. సుందర స్త్రీ అంటే ఎట్లుంటుంది? చాలా అందంగా ఉంటుంది, చక్కని బట్టలు ఉంటాయి, సొమ్ములు ఉంటాయి. లోకాచారం పోతే సొమ్ములు ఉంటాయి. రైతులు కూడా ఏం చేస్తున్నారంటే ఈ పేరుకు రంగులు పెడుతున్నారు, బోర్లకు రంగులు పెడుతున్నారు, రకరకాల వస్త్రాలు పెడుతున్నారు. ఇవంతా లోకాన్ని ఆకర్షించే వస్త్రాలు పెడుతున్నారు. ఇది కాదు. ఈమెకు ఈ కన్యకకు వివేకము అంటే సుందరం ఉంది, బాగుంది, అందంగా ఉంది, బైబిల్ బాగా అవుతుంది, ప్రార్థన చేస్తుంది, మందిరానికి వస్తుంది అని చేస్తుంది. కానీ ఏం లేదు? వివేకం లేదు. వివేకం ఎట్లుంటుంది? వివేకం ఎట్లుంటుంది? చూడండి, వివేకం ఎట్లుంటుందో. యాకోబు పత్రిక మనం చాలా టైం తీసుకుంటే యాకోబు పత్రిక 3వ అధ్యాయం. యాకోబు పత్రిక 3వ అధ్యాయము
మనము 17 వచ్చాము. అయితే పైనుండి వచ్చి జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది. పై నుండి వచ్చే జ్ఞానం, జ్ఞానం వేదం రెండు ఒకటేనా? జ్ఞానం వేదం రెండు ఒకటేనా? దగ్గరగానే ఉంటుంది. టీకా లేక వివేకం అనేది, జ్ఞానం అనేది కూడా సంబంధించింది. వివేకం ఏం చేస్తుందంటే మంచి చెడ్డ గ్రహిస్తుంది. ఏ సమయము, ఏది తినాలి, ఏది తినకూడదు, ఏది మాట్లాడాలి, ఏది మాట్లాడకూడదు. మనం 10 గంటలకు అనుకున్నాము, 11 గంటలకు వస్తే ఏం వస్తుంది అంటే వివేకం లేదా కదా. మనము ప్రభు కొరకు ఏదైనా సేవ చేయాలి, పడాలి అనుకున్నాం, చేయలేదు. ఇవేం తెలుసు? సోమరి, వివేకం లేని సోమరి అనవచ్చు. అయితే ఈ వివేకం అంగం ఉంది కానీ, బాగానే ఉంది కానీ వివేకం అని లేదు. ఇప్పుడు వివేకం ఎట్లుంటుంది? ఇప్పుడు చూద్దాం. పైనుండి వచ్చి జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది. అంటే ఆత్మీయులు ఏముంటుందంటే మొట్టమొదట పవిత్ర గుణం అంటే. పవిత్రం అంటే ఏంటి? పొరపాటు లేకుండా, అబద్ధం ఆడకుండా, కపటం లేకుండా, కలహం లేకుండా, ఇంట్లో వెలుపల మంచి జ్ఞానం కలిగి, దేవుని జ్ఞానం కలిగి ఆ స్త్రీ చేస్తుంది. అయితే చూడండి, ఇంకా తర్వాత సమాధానకరమైంది. ఎక్కడ సమాధానం, కలహం ఉండదు, కొట్లాట ఉండదు, ఇంట్లో వెలుపల ఎక్కడ పోయినా సమాధానం. ఇంకా సమాధానకరమైంది, మృదువైంది. మృదు అంటే ఏంటి? మృదు అంటే దీనత్వం, తగ్గింపు. ఇప్పుడు ఎంత తగ్గించుకుంటారు, ఏమైనా తగ్గించుకుంటుంది, ఎంత చేస్తుంది అని అది. తర్వాత సులభంగా లోపడుతుంది, అంటే ఎంబడే లోపడుతుంది వాక్యాన్ని కానీ, తర్వాత ఇంట్లో కానీ, వెలుపల కానీ, లేక భార్య కానీ, భర్త కానీ, తల్లిదండ్రులు కానీ, పిల్లలు కానీ ఎంబడే లోపడేది. ఈ వేగం దాంట్లో ఇన్ని ఉన్నాయి. తర్వాత ఇంకా కనికరంతోనూ మంచి ఫలముతోనూ నిండుకున్నది. మంచి ఫలంతో కనికరం. కనికరం అంటే ఎట్లుంటుంది? కనికరం కానీ ప్రేమకు రెండు సంబంధం ఉంటాయి. ఎవరన్నా అట్లా బాధపడుతున్నాను అనుకోండి, అయ్యో బాధపడుతున్నదే అని చెప్పి మనం సహాయం చేయాలి. నేను చూస్తుంటే ఒకడు సాయి పండుకున్నాడు, నిన్న పండుకున్నాడు, ఇంకా లేవలేదు, ఇప్పుడు తిరగపోయినంట, ఇప్పుడు అంగిడిలో పోయినంట, తర్వాత వండుకున్నాడు. అప్పుడు దాము అంటున్నాడు. అక్కడికి వచ్చిండు ఒక ఆయన, చూసి అదే పాప అని పోయి ఒక బాటలు కొనుక్కొచ్చి అది తిని ఒక పెట్టి తినబెట్టి కూర్చున్నాక, అది తిన్నాక ఇంకా కూర్చున్నాడు. తిన్నాక ఎక్కడ వచ్చినావు, ఎక్కడ పోతావు, అయ్యా మా స్నేహితులు వచ్చిన నన్ను విడిచిపెట్టిపోయిండు, ఉన్న డబ్బు గుంజుకపోయిండు, ఫోన్ గుంజుకపోయిండు, అన్ని గుంజుకపోయిండు. బాధపడుతుంది. వేడుకోవాలి, దేవుడి కొండ పోవాలి, ఇది 150 రూపాయలు ఇచ్చి బస్సు ఎక్కిపోవచ్చు. అది కనికరం, అది ప్రేమ. తర్వాత ఇంకా చూడండి, పక్షపాతమైన వేషధారణను లేనిది ఉన్నది. పక్షపాతం అంటే ఏంటి? పక్షపాతం చేయి వాడికి కాలు వాడిపోవడమా? పక్షపాతం అంటే కొందరేమో ఆడపిల్లలు తక్కువ ప్రేమిస్తారు, మగపిల్లను ఎక్కువ ప్రేమిస్తారు. ఆడపిల్ల ఎవరు కోరుకోరు దాదాపుగా, అంత మగపిల్లే కోరాలనుకుంటారు. కానీ దేవుడు ఏమో ఆయన ప్రేమించి ఆడపిల్లే ఇచ్చిండు. ఏం చేస్తాం? అడుగు దిగుతావా? జాత అవుతుందా? కొనుక్కుంటావా? నువ్వు కొనుక్కోలేవు కదా, నువ్వు మగపిల్ల అనలేవు కదా, దేవుడే ఇవ్వాలి, ఆడపిల్ల కానీ మగపిల్ల కానీ. అది
ఆడపిల్ల మోపిల్ల ఏ ఇచ్చి నాకు బిడ్డలి అనేవాడే పక్షపాతం లేనివాడు. ఊరి తక్కువ ప్రేమించకూడదు ప్రేమించేవాడు పక్షపాతం. తర్వాత చూడండి ఇంకా వేషధారణైనను ఆ, లేనిదినే ఉన్నది, ఆ, నీతి ఫలము వేషధారణ లేది ఉన్నది. నీతి ఫలము నీతి ఫలము సమాధానము సమాధానము చేయవారికి సమాధానము నందు విత్తబడును. నీతి ఫలము సమాధానం చేయవలసి సమాధానము విత్తబడును. విత్తబడును. అంటే ఇక్కడ ఏమైందంటే వేషధారణ ఉంది. వేషధారణ అంటే ఏమంటారు? వేషధారణ అంటే ఏంటి? వేషధారణ అంటే నటన. మేము చిన్నప్పుడు వేషం వచ్చేది. రాజు వచ్చే సభకు ఆయన ఈటం పెట్టుకొని పెట్టుకొని మాట్లాడతాము, కొద్దిగా తీసేస్తాము. అది వేషధారణ అంటే అది ఒకటి కాకుండా నేను భక్తుని, నేను మంచి పని చేస్తున్నా, నేను అది చేస్తున్నా, నేను ప్రేమిస్తున్నా అని నటించేవారు కూడా వేషధారణ. ఇంకోటి ఏంటంటే వేషులకైనా క్షమాపణ ఉంది కానీ వేషధార క్షమాపణ లేదు. క్షమించాడు దేవుడు. కాబట్టి ఈ స్త్రీని గురి మనం ఆలోచిస్తే ఇంకోటి ఏంటంటే తెలుసా, అది అక్కడ ఏమంటే పంది ముక్కున్న బంగారు కమ్మి ఉంటుందంట. వివేకం లేని అందమైన స్త్రీ పంది ముక్కుకున్న బంగారు కమ్మి వంటి ఏడుంది అది బంగారు కమ్మి. దేనికి ఉంది? పంది ముక్కుకుంది. ఈ పంది ముక్కుంది ఇదే బంగారం. ఈ పంది ఏం చేస్తుంది తెలుసా? ఒక ఆయన వేసిందంట, పందిని వేయించిందంట, ఒక ఆయన కుక్కని వేయించిందంట. ఇద్దరు పట్టుకొని తిరుగుతూ ఉన్నారు. ఆడికి మోగికాడికి వచ్చింది. అదో సార్ అదో ఎట్లా బాగున్నావు అంటే బాగుంది. ఏం సార్ నువ్వు పంది వేస్తే చాలా బాగుంది అంటే అవును కుక్కని అనుకుంటే ఈ పంది వేళ మునిగింది. ఏమైంది? బురద మునిగింది, బయటికి వెళ్ళింది. ఆయన చుట్టుకున్నది, బయట కంటింది. అంటే ఈ పంది అంటే బురద వల్లి అనేక వస్తుంది. ఈ అమ్మ ఇట్లా, ఆయమ్మ అట్లా, ఆయన అట్లా, ఈయన ఇట్లా అని అందరూ ఊసిస్తారు. ఇంకోటి అంత బుద్ధ కనబడుతుంది. మందిరానికి వచ్చే వాళ్ళు కూడా బుద్ధ కనబడుతుంది. కనబడదా? అంటే కనబడని బుద్ధ, కనబడే బుద్ధ రెండు బుద్ధలు ఉంటాయి. కనబడే బుద్ధ ఏంటంటే లోపల ఉంటుంది, మల్యం అవుతుంది. అయ్యో నేను ప్రార్థన చేయకపోతేనే, అయ్యో ఎంత దిద్దలేకపోతేనే, అయ్యో నేను మాట వినకపోతేనే, అయ్యో నేను మదనంగా పోకపోతేనే, లేకపోతే ఆలస్యంగా పోతేనే ఎంత పుడితే. కాబట్టి ఇవన్నీ చూసుకుంటూ పోతే చాలా అవుతాయి. కానీ ఈ యొక్క స్త్రీలు ఎందుకు ఆ యొక్క సిద్ధుల నూనె లేదు అంటే ఇట్లాంటి వారికి సిద్ధుల నూనె ఉండదు. వాళ్ళు జాగ్రత్తగా ఉండలేదు కనుక, వేగం లేదు కనుక సిద్ధుల నూనె లేదు వాళ్ళకు. ఆ తీసుకొని పోదామని అవసరం లేదు వాళ్ళకు. ఆ సంతోషంతో వస్తున్నారు, పెళ్ళికోదాం ఎదుర్కొందామని వస్తున్నారు. కానీ పెళ్లి కుమారుడేమో ఆలస్యం అయ్యింది. ఆలస్యం కాగానే అంత నిద్రపోతున్నారు. వాళ్ళు రాగతి ఉన్నారు, విశ్వాసంతో ఉన్నారు. వాళ్ళు నూనె ఉంది కాబట్టి వాళ్ళ దీంట్లో ఏం చేస్తున్నాయి? మడుతూ ఉన్నారు. తగిన వాళ్ళ దీంట్లో ఏమవుతున్నాయి? ఆరిపోతున్నాయి. సమయం వచ్చింది, ఇదిగో పెళ్లి కుమారుడు ఎదుకో రండి అని అంత వేసిండు. అయ్యో మా దీపాలు ఆరిపోతున్నాయి అన్నారు. అయ్యా అక్క మా దీపాలు ఆరిపోతున్నాయి, కొత్త నూనెరా అంటే, అమ్మ ఇది మాకు మీకు రాదేమో, కొనుక్కోపోండి బజారుకు అంటే. అప్పుడేంది? అర్ధరాత్రి దుకాణం ఉంటాయా? దొరుకుతుందా? ఆ తెల్లవారి వరకు ఉండి ఆలస్యం అయ్యి దుకాణం తీసినాక కొనడం వరకు వచ్చింది. అప్పుడు తలుపు పడుతున్నాను అట్లా వీళ్ళు అప్పుడు టైం అయిపోయింది, వెళ్ళిపోయింది తలుపు వెళ్ళిపోతాం. వీళ్ళు పోయి అయ్యా మా కాదు ఆయన ఎవరో నాకు తెలియదు. మీరు ఎవరో నువ్వు చేసుకోవచ్చు కదా, తెలుసు కదా, మరి ఎందుకు అంటున్నాడు?
అంటే ఆయన చిత్త ప్రకారం చేసిన వాళ్ళు కాదు. ప్రభువా ప్రభువా అని పిలిచేవానికి పరలోక రాజ్యంలో లేదు. పరలోకమందు నా తండ్రి చిత్తప్రకారం చేయవారికే పరలోకం. కాబట్టి ఈ జీవనం మనం ఆలోచన చేసుకోవాలి. ఏ కన్నికల వల్ల ఉన్నామో ఆలోచన చేసుకోవాలి. ఈ రెండు కన్నికలు చూపిస్తాను ఒక్కసారి ఇస్తుంది. ఒక కన్నిక చూడండి. ఇప్పుడు మనం ఏ కన్నిక చూసినాము? వివేకం లేని కన్య. ఏ కన్నిక చూసినాము? వివేకం లేని సుందర స్త్రీ. సుందర స్త్రీ కన్నికను చూసినాం. ఆమె వివేకం లేదు, బాగానే ఉంది కానీ వివేకం లేదు. తర్వాత ఇంకా చూడండి, ఆది కాండము 19వ అధ్యాయం. మనకి ఇవన్నీ తెలిసిన వాళ్ళే, మళ్ళీ జ్ఞాపకం తీసుకుంటాం మనం. ఆది కాండము 19వ అధ్యాయము 16వ వచనం. అతడు తడువు చేసెను. అప్పుడు అతని మీద యెహోవా కనికరపడటం వలన ఆ మనుషులు అతని భార్య చేతిని అతని ఇద్దరు కుమార్తెల చేతులను పట్టుకొని వెలుపలికి తీసుకుని వచ్చి ఆ ఊరి బయట నుంచి. చూడండి, ఇక్కడ తండ్రి అయిన దేవుడు ఏంటంటే ఆ సుగమ గొర్రమ పాపం గొప్పదని చెప్పి దాన్ని కాల్చేయడానికి ఆయన దేవుడు ఉంటుంది. దూత పంపి చెప్తున్న వీళ్ళు, అమ్మా రోజు భార్య రోజు బిల్లారా రండి, బయటికి రండి, ఈ పట్టణానికి ఆ చేతిలో వారి చేస్తున్నట్ట, తడవు చేస్తున్నట్ట. తడవు వెనకనే చేస్తున్నా. అయ్యో పట్టణం కాలిపోతుందా, అయ్యో మా వ్యవసాయం ఉండని, గొర్రెలు ఉండే, భూములు ఉండే, ఇండ్లు ఉండే, ఇంకా మంచి పెట్టెలు బట్టలు ఉండే, గింజలు ఉండే, ఇవన్నీ ఉండే, అట్లా కాలిపోతాయా అనుకుంటే ఏం చేసిండు? వెనకంజ వేస్తున్నాడు. అంటే ముందుకు వస్తలేదు. అప్పుడు ఏం చేసేదంటే చూడండి, మనం కొనుక్కుందాం. అప్పుడు అతని మీద యెహోవా కనికరపడటం వలన ఆ మనుషులు అతని చేతిని అతని భార్య చేతిని అతని ఇద్దరు కుమార్తెల చేతులను పట్టుకొని వెలుపలికి తీసుకుని వచ్చి ఆ ఊరి బయట నుంచి. అప్పుడేమంటే వాళ్ళు ఏం చేస్తే ఆయన భార్య చేతిని, యోగు చేతిని, ఇద్దరు కుమారుల చేతిని పట్టుకొని రాకపోతున్నాడు. ఈనాడు దేవుని సేవలు ఏం చేస్తుందంటే, అమ్మా రండి, అయ్యా రండి, మారుమూట పొందండి, లోకం మునిపోతుంది, మనం నాశమైపోతాము అని చెప్తే వాళ్ళు ఏం చేస్తున్నారు? సేమరా ఇష్టపడతలేదు, ఒప్పుకుంటలేదు, జ్ఞానం లేదు. వాళ్ళు దేవుని ప్రేమ కనికరం, యెహోవా కనికరం వాళ్ళ మీద ఉంటుంటే పోలనే ఉంది. దేవుని కనికరం వాళ్ళ మీద ఉన్నది కానీ మన దాని ఏమో ఉపయోగించుకోవటం లేదు, తెలుసుకోవటం లేదు. ఆఖరకు ఊరంతా తీసుకుపోయింది. తీసుకొచ్చి ఇక్కడ చూడవద్దు, మీరు ఇక్కడ చూస్తే నాశనం అయిపోతారు, వెళ్ళిపోయింది అంటే ఆమె ఏం చేసిందంటే చూడండి, 26 వచ్చిన అదే 19. అయితే లోతు భార్య అతని వెనక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభం ఆయను. చూడండి, ఇంత చేసినప్పటికీ లోతు భార్య ఏం చేసిందంటే అది అక్కడ పోయిన తర్వాత వెనక చూసింది. అయ్యో పట్టణం కాలిపోతుందా, ఇల్లు కాలిపోయినా, మా దొరల మీద కాలిపోయినా, మా ఇంట్లో బియ్యం ఉండే, గావి ఉండే, ఇవి ఉండే, డబ్బులు ఉండే, పెట్టెలు ఉండే, బట్టలు ఉండే, అన్నీ కాలిపోయినా వెనక చూసింది. ఏమైంది? ఉప్పు స్తంభం అంట. ఏ స్తంభము? ఉప్పు స్తంభం. అక్కడ వేరుగా చూస్తుంటారు, అక్కడ కనబడుతుంది స్తంభం కూడా. కనుక ఈ స్త్రీ ఏమైందంటే భయం లేని స్త్రీ, లోకాశలను వస్తుంది. లోకమునైనను లోకం వాటినైనా ప్రేమించకండి. ఎవడైనా లోకం ప్రేమించిన తండ్రి ప్రేమలో ఉండదు. యాకోబు పత్రిక 3వ అధ్యాయంలో. కాబట్టి లోకాన్ని కానీ లోకం ఉన్నవాటి కానీ మనము ప్రేమించొద్దని చెప్తుంది. ఎందుకంటే అవన్నీ కూడా ఏం చేస్తాయి? మన హాని కలిగిస్తే కానీ మేలు కలిగించాలి. డబ్బు సంపాదించాం కానీ ఎప్పుడు మనం ఇవ్వబోము. డబ్బులు సంపాదించాం కానీ కొంత ఏమైనా మంచిగా తినొచ్చు కానీ దానివల్ల మాకు ప్రయోజనం ఏమీ లేదు, అని రోగాలే వస్తాయి. ఆఖరకు చంపకాడికి వస్తుంది. ఇంతకుముందు నేను చెప్పిన జ్ఞాపకం ఉంది. ఒక సైన్యాధికారి భార్య అన్ని బంగారం వేసుకున్నట్టు, చెవులకు వీళ్ళకు అన్ని బంగారం వేసుకుంది. ఇద్దరు కలిసి అంగడి పోయినట్ట పట్టుకొని రావడానికి కొనకపోతే అక్కడ కొనుక్కున్నాడు.
నేనంట కనీసము కొంగనేసుకోమ్మా తమ్ముడు అంటే, అయ్యో నీ కొంగేసుకుంటాను కదా నాకు చేపించింది వేసుకుంటాడు కదా అదంట. మా అత్తోడు ఎందుకు చేపించాడు నాకు అది సొమ్ములు. సరే దాని అయితే ఇంటికి వచ్చాక ఆయన గుడికి వెళ్తున్నా ఆయన వెళ్ళిపోతుంటే ఈ దొంగ వచ్చేసి తలుపుకొట్టాడు. అన్నీ అనుకున్నది నా భర్త మరొచ్చినాక చదివేసాను లోపల చదివేది కత్తి చూపించాడు అవన్నీ పెట్టేసాయి. అంగట్లో వేసినాక నువ్వు ఆ చెవులకు ముక్కులకు నీకు అన్నీ తీసి అడబెట్టేసాయి. చెవులు చంపేస్తాను ఆట అన్నీ సత్యాట పెట్టి మీరు కలిసినా కిడి కలిసియా మనకి మీకు మీరా కీడా చేయడానికి మేలు ప్రాణానికి హాని కదా. కనుక ఈనాటి యొక్క స్త్రీ ఏమైందంటే ఉప్పు సమం మారిపోయింది. రెండో స్త్రీ చూద్దాం, మూడో స్త్రీని చూద్దాం. ఆది కాండం 34 అధ్యాయం. ఆది కాండం 34 అధ్యాయం. ఆది కాండం 34 అధ్యాయం చూడండి. లేయా యాకోబునకు కన్నది కుమార్తె అయిన దీనా ఆ దేశపు కుమార్తెను చూడవెళ్ళెను. ఆ దేశము నెలని హివ్యుడైన హామారు కుమారుడు షెకెము ఆమెను చూచి ఆమెను పట్టుకొని ఆమెతో శ్రేణించి ఆమెను అవమానపరచును. చాలు. ఇక్కడ యాకోబు ఒకటే కుమార్తె ఉంది. ఆ పేరేం పేరు? దీనా. యాకోబు మందికి ఎన్ని కుమారులు ఎంతమంది? 12 కుమారులు, ఒక కుమార్తె. ఎంతమంది అమ్మ? 12 మంది కుమారులు. ఎంతమంది భార్యలు? 4. 2 భార్యలు, 2 దాసీలు. వీళ్ళందరికీ పుట్టినంతా 12 మంది. ఆ పెద్ద ఆమె పుట్టింది లేయ పుట్టింది దీనా. ఆమె చాలా చక్కగా అంట. యాకోబు అత్తగారి నుంచి తన సొంత దేశానికి వస్తున్నాడు. వచ్చినప్పుడు ఆ దీని ఏం చేసిందంటే ఆ ఊరి కన్నెల చూడడానికి వెళ్ళిందంట. ఒక ఊరికి అది దిగింది. ఈయన సొమ్ములు వేసుకొని బట్టలు కట్టుకొని చక్కసారి ఊరిలోనికి వెళ్ళింది. ఊరిలోనికి వెళ్ళినప్పుడు అక్కడ ఊరికి అధికారి వాడే చేసిందంటే ఆమె పట్టుకొని మానభంగం చేశాడు. అవమానం జరిగింది. ఈమె ఎటువంటిది? లోకాశలు ఉన్నటువంటి మనకు కూడా చాలా లోకాశలు ఉంటాయి. వాళ్ళతో దిగాలి, వీళ్ళతో దిగాలి, ఆడ చూడాలి, ఈడ చూడాలి. కొన్ని యాత్ర చేస్తారు. నాకు చాలామంది ఫోన్ చేసిండ్రు. ఇది సిటీ ఏం సిటీ అది? కాదు ఎర్షలేం హోలీ ల్యాండ్ హోలీ సిటీ తీసుకుపోదాం రమ్మన్నారు. నేనన్నా నా హోలీ సిటీ అక్కడ ఉందని చెప్పిన. 3 సార్లు ఫోన్ చేసింది. ఏం చేసుకోవద్దు, మేము పెట్టుకుంటాము, అది గవర్నమెంట్ ఇస్తున్నాను. నాకు ఇచ్చినా వద్దు, ఇచ్చినా వద్దు అని చెప్పి నేను ఎక్కడిని చూస్తాం సార్. అవన్నీ లోకాశలు, లోక కోరికలు, పద్ధతులు ఇవన్నీ ఏం చేశాయంటే మనకు గర్వం చేస్తాయి, తర్వాత పాపం చేస్తాయి, అతిశయం చేస్తాయి. ఇవన్నీ దేవునికి విరోధంగా కార్యనిర్వహిస్తాయి. కాబట్టి ఈ దీన ఎటువంటి స్త్రీ అన్నమాట? లోకాశ కలిగిన స్త్రీ, బుద్ధి లేని కన్యక. బుద్ధి లేని కన్యక. ఇప్పుడు ఎంతమంది చూసాం కన్యకలను? 3. వివేకం లేని కన్యక కదా. ఇంకో కన్యక లోకాశల ఆస్తి కొరకు, భూలోక బతకాలని కొరకు కన్యక. ఈమె పేరేం పేరు? పేరు లేదా ఆమెతో? లేదా? పేరు లేదు కన్యక. తర్వాత 3వ కన్యక ఏం చూసాం మనం? లోకాశ కలిగిన, లోకాశ మీద శరీరాశలు.
శరీరాశలు, లోకాశలు, శరీరహెచ్చలు. చూడండి, మన కవిత స్థానం టైం అవుతుంది. వృషభరాశి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం ఏముందంటే, మీరు క్రీస్తు కూడా లేపడిన వారైతే పైన వాటినే వెతకండి. అక్కడ క్రీస్తు ప్రభు మీ కొరకు ఏం చేస్తున్నాడు? కనిపెడుతున్నాడు. ఆయన కూడా బతకండి అంటే మనం చేస్తున్నాము, లోకం కొరకు బతుకుతున్నాము. కనుక ఈ యొక్క బుద్ధిలేని కన్యక, లోకాశల కన్యక, ఈమె లోకం చచ్చిపోయింది. తర్వాత ఈ పెళ్ళి కూడా అయిందో తెలియదు. ఆ పేరు 3 సార్లు వచ్చింది బైబిల్లో, ఒక్క రాలేదు. ఆయన పెళ్ళి అయిందో కాలేదో ఎక్కువైందో తెలియదు. ఆయన చాప్టర్ క్లోజ్ అయిపోయింది, అధ్యాయం కూడా అయిపోయింది. లేదు అమ్మా, దీనది. కాబట్టి ఇక్కడ మనము ఈ బుద్ధి లేని కన్యకలో నిర్లక్ష్యము, ఓర్పు లేని జీవితం, ప్రార్థన లేని జీవితం, పవిత్రమైన జీవితం, సోమరితనము, గ్రహింపు లేని జీవితం, ఇవన్నీ కూడా బుద్ధి లేని కన్యకలకి వస్తాయి. కాబట్టి మనం బుద్ధి లేని కన్యకలో ఉంటే మనం విడిచిపెట్టబడతాము, మనకు పరలోక రాజ్యం దొరకదు. ఈ బుద్ధి లేని కన్యకల గురించి చెప్తారంటే చాలా ఉన్నాయి, కానీ సమయం సరిపోదు. ఒక కన్యక గురించి మనం చూద్దాం. ఈ సామెత గ్రంథము, సామెతలు 31వ అధ్యాయం మనం చూసుకుందాం. సామెతలు 31వ అధ్యాయం. సామెతలు 31:10 వచనం. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అటుది ముత్యముల కంటే అమూల్యమైనది. చాలు. ఇక్కడ మనము ఇవన్నీ చదివితే చాలా ఉన్నాయి. ఇంటిగా చదువుకోండి, చదివిన వాళ్ళు. ఈ మీ తెలుసుకున్న ఆశ ఉన్న వాళ్ళు చదివించి తెలుసుకోండి. అర్థమైనా? తెలుసుకున్న ఆశ గల ఏం చేయాలా? మన వాళ్ళ దగ్గర మధ్యలో ఒకసారి మీరు పెట్టాలి ఇట్లా మీటింగ్ పెట్టి చదువు నేర్చుకుంటారు. అట్లా నా పిల్లల దగ్గర నేర్చుకోవాల్సి వచ్చింది, మన వాళ్ళ దగ్గర నేర్చుకోవాల్సి వచ్చింది. సరే, ఇప్పుడు ఎటువంటిదంట? గుణవతి అయిన భార్య గుడ్, అది ముత్యం కంటే అమూల్యమైనది. తర్వాత ఇవన్నీ ఈయనకు ఎన్ని గుణాలు ఉన్నాయంటే 23 మంచి గుణాలు ఉన్నాయి. అవన్నీ మనకి ఇప్పుడు టైం అవుతుంది. మొదటి ఉద్యమం చూడండి, 11 వచనం. ఆమె పెమిటి ఆమె అందు నమ్మిక ఎంచును, అతని ప్రాప్తికి వేసి కలగదు. 12 వచనం. తాను బతుకులన్నీ అతని మీరే చేయని కానీ కీడేమి చేయదు. ఇన్ని గుణాలు ఇంకా ఉన్నాయి. గుణాలు అంటే ఈమె ఏంటంటే గుణవతి అనిపించింది. అది ఎటువంటిదంట? ముత్యం కంటే అమూల్యం. ముత్యం అంటే ఏం తెలుసా మీకు? ముత్యం కంటే కొన్ని కోట్ల డబ్బు చేస్తారు. కోట్లు, మామూలు చండ కాదు, కోట్లు ముత్యాలు. ఇంకోటి తెలుసా? పరలోక రాజ్యం పునాదిలో ముత్యాలతో కట్టబడతాయి. వజ్రాలు, కెంపులు, మాణిక్యాలు, పద్మరాగాలు, పుష్పరాగాలు, సుగంధ శూన్యాలు, సూర్యకాంతం, ఇవన్నీ కూడా అక్కడ ఉన్నాయి. అందులో ఒక ముత్యం అంటే ముత్యం. ఈ ముత్యం అనేది చాలా పవిత్రమైంది. కనుక మనం ఈ కన్యకను గురించి మట్టింది ఆలోచిద్దాం. చూడండి, 30వ వచనం. దీని గురించి ఏముంది? 30వ వచనం. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. ఏముంది? అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. అందం అంట మోసకరం అంట, సౌందర్యం అంట వ్యర్థం.
అంటే ఈమెమంటుందంటే యెహోవాయందు భయభక్తి గల స్త్రీ కొనియాడబడును. అంటే కొనియాడబడును అంటే ఆయన గురించి ఏం చేసిన ప్రజలు మంచిగా చెప్తారు. పరామర్శ శక్తి భావం, ఆయన గుణం ఎటువంటిది, ఆ ప్రేమ కలిగేది, ఆయన మాటలు, ఆమె యొక్క జీవితం ఇంత ఆదర్శకరం. అంటే ఆమె ప్రజలు ఏం చేస్తారంట, పోతారంట. కాబట్టి ఇట్టి స్త్రీని గురించి మనం ఆలోచించినట్లయితే ఈమె ఎప్పుడు దీపం ఆరిపోదు. ఒక మాట కూడా ఉంది, దీపం ఆరిపోదు. ఇవన్నీ చదువుతుంటే చాలా ఉంటుంది, కానీ దీపం ఇప్పుడు ఆరిపోయిన మాట కూడా ఉంటుంది. 18 వచ్చింది చూడండి, 18 వచ్చింది. తన వ్యాపార లాభము అనుభవించి తెలుసుకొనును, రాత్రి వేళ ఆమె దీపం ఆరిపోదు. రాత్రి వేళ దీపము ఆరిపోదు. మరి ఆరిపోకుండా ఏం చేయాలి? వస్తూనే ఉండాలి కదా. ఈ నూనె ఏంటంటే ఈ మంచి అన్నీ నూనె, ఇవన్నీ మర్మతో కూడినాయి, అర్థం కావు. అంటే బైబిల్ అంతా కూడా వెండిని వెతికినట్టు వెతకాలంట, దాతపడి ధనాన్ని వెతికినట్టు వెతకాలంట, అప్పుడే అర్థమవుతుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, మనము ఎక్కువ టైం తీసుకోలేదు, ఎందుకంటే మనము ఈరోజు మాత్రం ఎక్కువ మనం టైం తీసుకున్నాము. రేపు వచ్చే వారం నుంచి మనం ఎక్కువ అంటే బల్ల కలిగి ఉంటాం. కాబట్టి ఇప్పుడు ఈ యొక్క కన్యకల గురించి మనము చదువుకున్నాం. ఒక మాట అడగాలని అనుకుంటున్నాను. ఈ 5 మంది కన్యకలు ఉన్నారు కదా, మరి బుద్ధిలేని కన్యకలు, ఈ బుద్ధిలేని కన్యకలలో ఉండాలనిపిస్తుందా? బుద్ధి గల కన్యకలు ఉండాలనిపిస్తుందా? మనకు అంటే ఏం చేయాలి? ఎట్లా కనబడతారు? బుద్ధి గల కన్యకలు అంటే ఎట్లా కనబడతారు? ఈ బుద్ధి గల కన్యక అని చెప్పడానికి ఎట్లా కనబడతారు? వివేకం కలిగి ఉంటుంది, లోకాశలు ఏముండవు అని మారమస్తానికి పదాలు పాలించుడు అన్నాడు. ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరినా ఉంచబడి మారు మనసు ఫలం ప్రతి చెట్లు ఎంతబడి నువ్వు మారు మనసు పొందినావంటే మారు మనసు పొలాలు పరిచినప్పుడే దానికి అర్థమైంది. అర్థమైందా? ఈయన మంచిది, ఈయన మంచివాడు, ఈయన మంచి టీచర్, ఉత్తమ ఉపాధ్యాయుడు అని అంటారు. అంటే ఆ క్రియ వచ్చినప్పుడే, వాళ్ళు గ్రహించినప్పుడే వాళ్ళు ఒక నీకు పేరు రాసి పైన పెడతారు. నేను ఒక మహబూబ్నగర్లో అది మెయిన్ హైట్ స్కూల్ ఉంది ఒకటి, ఎంబీఏ స్కూల్. ఆ ఎంబీఏ స్కూల్లో ఎప్పుడూ చాలా కాలం చెందితే టీచర్కి లెక్క రాకపోతే ఆయన డబ్బే పడుతుంటే కింద పడుతుంటే, సార్ నేను చేస్తానంట. చేస్తావా అంటే చేస్తానంటే ఉపయోగం సార్ అది నేను చేస్తే చూడండి అని అంటే పోయి చేసేసానంట. అని సపోర్ట్ కొట్టి పిల్లంతా అప్పటి వరకు ఆయన పేరు అక్కడే ఉందంట. అక్కడే ఆయన పేరు ప్రకాశం, బుద్ధివేలు ప్రకాశం అంటారు, పుత్రావుడు ప్రకాశం అంటారు. మీకు ఐడియా ఉండొచ్చు. ఆయన మంచి జ్ఞానవంతుడు, మంచి ఆత్మీయుడు, మంచి లెక్కలకారుడు. అప్పుడే 20 సంవత్సరాల క్యాలెండర్ తయారు చేసిండు ఆయన. ఫ్యూచర్లో వచ్చే ఇవన్నీ క్యాలెండర్ తయారు చేసి పెట్టాడు. అంటే ఈ కుండలో ఉన్న నీళ్లు కట్టి ఇన్ని టైం లెక్క చేస్తాడు. అటువంటి లెక్కలు కూడా నేను చెప్తున్నా అంటే ఆ గుణాలు ఎవరైతే ఉంటుందో వాళ్ళే నిజమైనటువంటి బుద్ధి గల కన్యకలు. దేవుడి వాక్యం దీవించగా ప్రార్థన చేసుకుందాం. మనం బుద్ధి గల కన్యకలు ఉండాలని కోరుకుందాం. ప్రభుని ఎదుర్కొందాం. మన ప్రభుని మనం కలుసుకొని దేవుని రాజ్యం సదా ఆయనతో ఉండడానికి మనము సిద్ధపడదాం. మన దీపం మాడిపోకుండా జాగ్రత్తగా మెలిగించుకొని ప్రభుని ఎదుర్కొంటకు